హాయ్ మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, ఈరోజు ఇంకో కొత్త హెయిర్ స్టైల్. దానికోసం ఫస్ట్గా మిడిల్ పార్టీషన్ తీసుకోవాలి. నాది ఫ్రంట్ సైడ్ బాగానే వచ్చింది, బట్ బ్యాక్ అంతా ప్రాపర్గా రాలే. సో మీరైతే ప్రాపర్గా తీసుకోండి, ఎందుకంటే తర్వాత డీటాంగిల్స్ అయిపోయిందా ఇంకా అంతే సంగతి. దాన్ని అలా చిక్కులిప్పుతూనే ఉండాలి. సో ఒక సైడ్ హెయిర్కి క్లచ్ పెట్టండి, ఎందుకంటే రెండు మిక్స్ అవ్వకుండా. సో ఫస్ట్ అయితే ఒక లేయర్ తీసుకొని లేయర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. దాని తర్వాత ఓన్లీ ఫ్రంట్ నుంచి హెయిర్ తీసుకొని ఒకదానికి యాడ్ చేస్తూ పోవాలి. నేను బ్యాక్ సైడ్ నుంచి అస్సలు హెయిర్ ఏం తీయట్లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే హెయిర్ కలుపుతున్నాను. అండ్ కొంచెం చూసుకొని, ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ అల్లుతున్నాను. బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే హెయిర్ కొంచెం మెస్సీగా ఉంటుంది, కాబట్టి మనం ప్రాపర్గా అల్లలేము. సో దానికోసం కొంచెం చూసుకొని అల్లుకోవాలి. అండ్ అంతే, సైడ్ నుంచి చూడడానికి అలా ఉంటుంది. నేను లాస్ట్లో పుల్ చేశాను హెయిర్ కొంచెం, అది మీకు చూపిస్తాను. చెప్పనా, నేను బ్యాక్ సైడ్ అంత ప్రాపర్గా నేను పార్టీషన్ చేయలేదు. సో మీరైతే పార్టీషన్ పర్ఫెక్ట్గా చేయండి. అండ్ దాని తర్వాత ఏం లేదు, ఒక సైడ్ అయిపోయిన తర్వాత బ్యాండ్ పెట్టేశాను. నాది బేసిక్గా కర్లీ హెయిర్ అనుకోలో రఫ్ హెయిర్ అనుకోలో నాకైతే తెలీదు, ఎందుకంటే ఇలా డీటాంగిల్ చేస్తే వెంటనే ట్యాంగిల్స్ అయిపోతుంది నాది. సో రెండో సైడ్ కూడా ఓన్లీ ఫ్రంట్ సైడ్ యాడ్ చేస్తూ బ్యాక్ నుంచి అల్లుకోవాలి. అంతే, ఇంకేం లేదు. అండ్ కింద వరకు మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు అల్లేసి బ్యాండ్ పెట్టాలి. దాని తర్వాత కొంచెం లిటిల్గా నేను హెయిర్ పుల్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం లావుగా కనిపిస్తుందని. లావుగానే కాదు, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే, ఇంకేం లేదు. ఎంజాయ్, బాయ్ బాయ్.